యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. శ్రీ సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మనం ఏలూరులో ఉన్న పాండురంగ థియేటర్ దగ్గర ఉన్న దాసాంజనేయ స్వామి ఆలయానికి వచ్చామండి. స్వామిని దర్శించుకొని అక్కడ విశేషాలు అవి తెలుసుకుందాం. ఇక్కడ మన స్వామి దాసాంజనేయ స్వామిగా కొలువై ఉన్నారండి. స్వామి ఎంట్రన్స్ అండి, ఇది గుడి ఎంట్రన్స్. ఇక్కడ చిన్న చలివేంద్రం ఒకటి ఏర్పాటు చేశారండి ఈ సమ్మర్లో. ఇది ఒక గొప్ప కార్యం అండి. ఎక్కడికక్కడ చాలామంది వాటర్ కానీ మజ్జిగలు కానీ ఎక్కడికక్కడ చాలామంది పంచి పెడుతున్నారండి. ఇది స్వామివారి గుడి ప్రాంగణం అండి. ఇక్కడ సాయిబాబా వారి దగ్గర నుంచి ప్రతి ఒక్క దేవుడి విగ్రహాన్ని కూడా కాంపౌండ్ వాళ్ళకి పెట్టారండి. మన స్వామితో పాటు మిగతా దేవుళ్ళు కూడా ఉన్నారు. ఇది గర్భగుడి అండి స్వామివారిది. స్వామి చూడండి దాసాంజనేయ స్వామిగా కొలువై ఉన్నారండి. పక్కన ఉత్సవ విగ్రహాలు సీతారాములవి. దండం పెట్టుకోండి అందరూ. స్వామి పసుపు పచ్చ వస్త్రాలలో, ఆ మాలలో చాలా నిండుగా ఉన్నారండి. మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి స్వామిని. చాలా చిన్న గుడి అండి, కానీ చాలా పవిత్రమైన, చాలా నమ్మకమైన గుడి అని చెప్తున్నారండి ప్రతి ఒక్కళ్ళకి. ఇక్కడ చుట్టుపక్కల వ్యాపారస్తులందరూ కూడా స్వామిని దర్శించుకొని కానీ షాప్స్ ఓపెన్ చేయరంటండి. ఇప్పుడు కాదండి, దాదాపు 50 ఏళ్ళ నుంచి ఇదే ఫాలో అవుతున్నారంట. దానికి తగ్గట్టుగానే వాళ్ళ వ్యాపారాలు కానీ, వాళ్ళు చేసే ఏ బిజినెస్కైనా, జాబ్స్కైనా, దేనికైనా స్వామి అండగా ఉంటూ వాళ్ళని అలా కాపాడుకుంటూ వస్తున్నారు. నిజంగా స్వామిని వచ్చి దర్శించుకుంటే అది ఎంత పెద్ద కష్టమైనా అవనివ్వండి, చాలా చిన్నదానిలా అనిపిస్తుందండి స్వామి మన ఎదురుగా ఉన్నంతసేపు కూడా. అదే స్వామిని మనం మనసులోనే పెట్టుకున్నాం అనుకోండి, మనకెంతమంది శత్రువులు ఉన్నా, ఎన్ని ఇబ్బందులున్నా, అనుకోకుండా వచ్చిన కష్టాలైనా, ఏవైనా కానీ చాలా చిన్నగా అనిపిస్తాయి. ఎప్పుడు మనసులో స్వామిని మన మనసులో తిష్ట వేసేలాగా మనం అంత నమ్మి ఉండాలండి స్వామిని. ఇక్కడ స్వామి కాంపౌండ్ వాళ్ళకి గర్భగుడికి మధ్యలో చూడండి చెట్టు, ఎంత పెద్ద రావి చెట్టు. ఇలా మొక్కను పాడవకుండా స్వామి చుట్టూరా ప్రదక్షిణ చేయడానికి ఇలా ఇచ్చారండి. ఆలయ ధర్మకర్తలు, ఆలయం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారండి అక్కడ. మీకు కూడా ప్రతిరోజు కుదరకపోవచ్చండి, కనీసం స్వామి రోజైనా, మంగళవారం అయినా, శనివారం అయినా కానీ స్వామిని దర్శించుకొని స్వామి గుడికి వెళ్ళి ఆయన ప్రసాదాలు కానీ తీర్థాలు కానీ స్వీకరించి స్వామి మందిరంలో ఒక్క 2 నిమిషాలు కూర్చున్న ఆ ప్రశాంతతకి, ఆయన ఉన్నాడు అనే అండకి చాలా ధైర్యం వస్తుందండి. ఏ కష్టమైనా కానీ చాలా చిన్నది అనిపిస్తుంది. నాకేంటి, నేను స్వామి దగ్గర ఉన్నాను, నేను స్వామి భక్తురాలిని, నాకేమవుతుంది అన్న నమ్మకం ఏర్పడుతుందండి. ఇక్కడ స్వామి గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుంటాం. దగ్గర 50 రూపాయలు అవ్వచ్చండి. అదే మూడు పూలు 6 కాయలు కృష్ణ బొమ్మ నిమ్మకాయలు జగన్నాథంగా తీసుకొచ్చి ఆడించుకుంటాం. అది పాండగం థియేటర్లో ఆడితే ఆ బొమ్మ రిక్షాగాటిలో పెట్టి 10,000 పెట్టి ఆడి కట్టి కొన్నాళ్ళు మేము మెయింటైన్ చేసుకున్నామండి. మేము ఎక్కడో అక్కడ పోయే రిక్షాలో ఒక్కడనే ఉన్నాను. అది ఎలా రామకృష్ణ గారికి ఆయన చేస్తానని నిమ్మకాయల కార్తీక జగన్నాథంగా మధు గారు అది అప్పు చెప్పారు. ఆల్చేసి దానికి తిరుపతి గారు ఉన్నారు.
ఆ యల్ల రామకృష్ణ గారు కొంచెం శుభ్రం చేసి డెవలప్ చేస్తాను. దానికి కూడా భక్తులందరూ సాయపడతాను. రోజు మంగళవారం అన్నదానం చేస్తాం. ప్రతి మంగళవారం కూడా 2018 నుంచి రండి, పర్వాలేదు రండి. రండి. ఏ ఛానల్ మేడం? అదే అండి, 2018 నుంచి ప్రతి మంగళవారం కూడా అన్నదానం 700 మందికి అన్నదానం, అవి 10 రకాల ఐటమ్స్. కరోనా టైంలో కూడా ఆపడం అయితే లేదండి, కంటిన్యూషన్ జరుగుతూనే ఉంది. బాగా ఎమ్ ఏరియా అండి, ఎవరు ఓనర్స్ వాళ్ళు ఉండరు. యూనివర్సిటీగా ఈ అన్నదానం కార్యక్రమం జరిపిస్తా గల కారణం మా బ్రదరు రెల్లా రామకృష్ణ అని ఉన్నాడు. ఆయనకి సపోర్ట్ గా వెనకమాల మేము, ఇంకా చెప్పాలంటే నేనే ఇక్కడ అన్నదానం జరిపిస్తాకి ఒక 200 మంది ముసలా ముక్క ఈ కాలువ పక్కన అక్కడ పడుకుంటా ఉంటారు. సరే అన్నయ్య ఈ కార్యక్రమం చేద్దామని అంటే ఫస్ట్ మనీ నేనే ఇచ్చి, మంచి ఆలోచన లేట్ చేయబాకమ్మా, అర్జెంటుగా కానీ ముందు దైవ కార్యక్రమం నిమిత్తం కాకపోయినా 10 మందికి అన్నం పెడతాం, అది ఒక అదృష్టం ఉండాలా కానీ అని చెప్పేసి అనటం జరిగిందండి. ఈ గుడి నిర్మించి దాదాపు మా చిన్నతనంలో నాకు 45 ఏళ్ళు అవుతుంది. ఒక నిమ్మకాయల వర్తక సంఘం ఆయన దాడిశెట్టి జగన్నాథం గారు అని ఆయన నిర్మించారు. వాళ్ళ మేనాయుడు గారు గొప్ప చెప్తే ఆయన ఏమో మధ్యలో కాస్త ఏదో కష్టకార్యం జరిగి వాళ్ళ నాన్నగారు ఫాదర్ ఎక్స్పైర్ట్ అయ్యి వదిలేస్తే ఇక అప్పటికాంచి ఆ గుడి తాళాలు తీసుకొని సోమవారం అట్లా వదలకూడదు అని మా బ్రదర్ రెల్లా రామకృష్ణకు ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకి వెనకమాల ఫైనాన్స్ పరంగా మాలాంటి వాళ్ళం కాస్త కానివ్వండి అని చెప్పేసి అన్నా కాంచి బాగా డెవలప్ అయింది. అంతకుముందు బాగా చిన్న గుడి అండి, చిన్న గుడి షెడ్డు. సరే దాని తర్వాత మీలాంటి దాతలు ముందుకు రావటం, సరే ఈ ఆర్ట్లు ఇవన్నీ ఈ షెడ్డే కానీ ఒక్కొక్కరు ఇది చేసుకున్నారు. సరే అవి 10 ఐటమ్స్ అమ్మా, అవి 10 ఐటమ్స్ అమ్మా, 10 ఐటమ్స్ అయితే 11, 12 అవుతాయి కానీ 9 మట్టుగా అవ్వాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మనవడ పుట్టినరోజు అని ఒక బజ్జీ అయినో స్వీట్ అయినో అట్లా 10 మందికి అన్నం పెడతాం. మాకు ఈ మీడియా ముందు మాట్లాడడం ఇదేనా, మాకు రాజకీయ అవకాశాలు వచ్చినా నేను ఎప్పుడు మాట్లాడాల, సారే మీరు మాట్లాడమన్నారని మాట్లాడా. అసలు దీనికి బ్యాక్గ్రౌండ్ అంతా అవునవును చాలా పవర్ఫుల్ స్వామి అండి. పాపం భక్తులు డోనర్స్ కూడా అట్లాగే ముందుకు రావటం, ఇక్కడ ఏదైనా అనుకోవడం, మా బాబు 10th ఎగ్జామ్ పాస్ అయితే సరే సోమవారికి ఏదో చేస్తానంటాం, లేకపోతే పాపకి జాబ్ వస్తే ఏదైనా ఇది అవుద్ది అంటాం, లేకపోతే పాపకి మ్యారేజ్ అయితే ఏదో వెండి కిరీటం చేపిస్తా ఉంటాం. అవునండి అవునండి అవును. సరే పర్వాలేదు, దాంట్లో డోకా లేదమ్మా. చూసారు కదండి స్వామిని ఎంత నమ్ముతున్నారో వాళ్ళ కళ్ళలో చూస్తేనే మనకు అర్థమవుతుంది. మనం కూడా స్వామిని అంతగా నమ్మాలండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రతి మంగళవారం కూడా అన్నదానం జరుగుతుందంటండి. మనం కూడా ఏమైనా మన స్పెషల్ డేస్ ఏమైనా ఉంటే, పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ ఏమైనా ఉండి మనం కూడా స్వామి సన్నిధిలో అన్నదానం చేయాలనుకుంటే ఇక్కడ వీళ్ళు 9 మందికి అయితే 360 రూపాయలు, 45 మందికి 1800, 108 మందికి 4300, 207 మందికి 8200, 306 మందికి 12240 రూపాయలు, 405 మందికి 16200 రూపాయలు, 504 మందికి 20160 రూపాయలు తీసుకొని మన పేరు మీద 600 మందికి అన్నదానం చేస్తారండి. అంతేకాకుండా అన్నదానంతో పాటు 603 మందికి అన్నదానంతో పాటు స్వామివారికి ఉదయం సాయంత్రం పూజలు ప్రసాదాలు మొత్తం చేయించడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన పేర్ల మీద అర్చనలు అభిషేకాలు ప్రసాదాలు ఇవన్నీ చేయించడానికి 30,033 రూపాయలు ఛార్జ్ చేస్తారండి. ఇంకా మనం ఏం తీసుకెళ్ళక్కర్లా, మొత్తం కమిటీయే మొత్తం అన్నీ రెడీ చేసి మనం నార్మల్గా వస్తే సరిపోతుంది. అంత పే చేస్తే మీకు ఎవరికైనా
ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా స్వామివారిని దర్శించుకొని ఆయన కరుణకి, ఆయన కటాక్షాలకి పాత్రులవ్వండి. మంగళవారం రోజు వెళ్ళి ఆయన ప్రసాదం కూడా స్వీకరించడానికే ట్రై చేయండి. స్వామి సన్నిధికి వెళ్ళలేని వాళ్ళు, దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, మా కళ్ళతో స్వామిని చూపిస్తున్నాం. స్వామిని దర్శించుకొని మీ ఇబ్బందుల నుండి, మీ కష్టాల నుండి బయటపడి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. మన హనుమాన్ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే యూట్యూబ్ కమ్యూనిటీలో లింక్ ఉందండి. అది ఓపెన్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన హనుమాన్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వగలరు. స్వామికి మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో సంతోషంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.